से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంట ఓకే నా బేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే దేవా మీకే స్తోత్రాలు. ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మేలులు, ఉపకారములు చేసేది నీవే ప్రభువా. ఆశలను, ఆలోచనలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, తలంపులను, ఉద్దేశాలను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రయత్నాలను జ్ఞాపకం చేసుకుంటూ నెరవేరుస్తున్నావు, సఫలం చేస్తున్నావు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రత్యేకంగా శ్రీనివాసరావు కుటుంబంలో జరిగించబోతున్న ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఎంతకాలం నాయన
వారు ఎదురు చూశారు, ఆశపడ్డారు, ప్రార్థనలు చేశారు ప్రభువా. ఇటు రీతిగా నాయన వాళ్ళ కుమార్తె ఎంగేజ్మెంట్ జరిగేలాగా ప్రభువా పరిమళాన్ని కూడా నాయన ఎంతో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. మరి తోటి దైవజనులందరూ నడిపించినందుకు మీకు స్తోత్రాలు. అలాగే నాయన వారి కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, బంధువులను కూడా నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో ఈ వేదిక మీద నాయన కొన్ని పాటలు పాడి స్తుతించే కృపనిచ్చినందుకు, నేను మహిమపరిచే కృపనిచ్చినందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభువా. ఎంగేజ్మెంట్ కార్యక్రమం అంతటిలో కూడా ప్రభువా ఈ స్తుతి పాటలు మొదలుకొని ప్రభువా ముగింపు వరకు కూడా ప్రభు అన్నీ కూడా చక్కగా జరగాలి, నీ నామ మహిమార్థమై జరగాలి. ఈ కుటుంబానికి చేరి వచ్చిన వారికి దీవెనకరముగా, సంతోషకరంగా, మేలుకరంగా జరగాలి ప్రభువా. ఆయన ప్రత్యేకంగా రాబోతున్నటువంటి నాయన అబ్బాయి తరపు వారి కుటుంబము, రక్త సంబంధికులు, బంధువులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభువా. నాయన పరిమళాన్ని బట్టి, శివాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం విషయంలో వారు ఎంతో నాయన ఉల్లసించేలాగా, సంతోషించేలాగు, వారి నోటి నిండా నవ్వుండేలాగు ప్రభువా ఈ కార్యక్రమం అంతా కూడా క్రమముగాను నాయన మర్యాదగాను ప్రభువా ఎంతో సంతోషకరంగా, దీవెనకరముగా జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆనందము నీవే, నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీ. పరలోకపు తండ్రి నన్ను అంటుకాటి స్థిరపరచావా నావా. జ్యోతిమయుడా నా ప్రాణమయుడా, నా ప్రాణ ప్రియు నీకిష్టమైన పగ చారపై ఉంచావా, స్తుతి మహిమలు నీకే. ఆరాధించేదా జ్యోతిమయుడాలో అనుక్షణం నావే, నా ప్రాణ ప్రియుడా, స్తుతి కృపా శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, సమయ ఎలా బ్రతికించిన నూతనమైన కృపా, నవ తోటగా మార్చితివి ఫలితం కొరకైనా. హల్లెలూయా, స్తోత్రం. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైనది. ఎముకలలో ఒక ఎముకగా, దేహములో సగభాగముగా భాగముగా, నారిగా సహకార
ప్రతిగా అయా పెళ్లి కుమారుడు శివాన్ని బట్టి పెళ్లి కుమార్తె పరిమళాన్ని బట్టి మీకు వందనాలు. దీవించు నాయన. జరబోతున్న బంధువులు స్నేహితులు అందరికీ కూడా ఆశీర్వాదకరంగా జరిగిస్తూ రమ్మని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవి గారిని ఈ సమయం దేవి గారికి ఇస్తున్నాం. దేవి గారు ఈ పెద్దలకు కానీ ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వచ్చిన వారు దయచేసి ఈ నిశ్చితార్థాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నా. ఈ సమయంలో ప్రత్యేకంగా శ్రేణును అలాగనే విజయలక్ష్మి గారిని దేవుడు ప్రేమించి ముందుగా ఒక మంచి జ్యేష్ఠ కుమారుడు అంటే ఏకైక కుమారుడు అంటే కుమారునికి మంచి భార్యను దేవుడు అనుగ్రహించాడు. ఈ వివాహాన్ని కూడా దేవుడు ఎంతో ఘనంగా దేవునికి మహిమకరంగా జరిగించాడు. అలాగే తక్కువ సమయంలోనే దేవుడు తన కుమార్తె అంటే పరిమళకు అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, నరునికి సాటి అయిన సహవాసము అవసరమని అనాది కాలములో దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పాన్ని బట్టి నిజంగా తల్లిదండ్రులు నేను అనుకోలేదు అంటే పరిమళకి ఇంత తొందరగా మంచి భర్త దొరుకుతాడని అనుకోలేదు. అంటే మొన్ననే వివాహం అయింది, వెంటనే అలా జరుగుతుందని నేను ఆశపడలేదు. కానీ ఇది దేవుని చిత్తం, ఇది దేవుడు ఏర్పాటు చేసంటే వివాహ కార్యక్రమం, నిశ్చితార్థ కార్యక్రమం. కాబట్టి దయచేసి ఎర్రబోయిన పిల్లలు అంటే మరి సంఘ సభ్యులు సోదరులు శివగారిని బట్టి యవనస్తుని శివని బట్టి నేను ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ బిలీవర్ చర్చిలో నుండి మరి బాల్యంలో నుండే ఒక ప్రత్యేకంగా కుటుంబం సోదరులు జాషువా గారి ద్వారా వారు ఎంతగానో ఆధ్యాత్మికంగా పెంచబడ్డారు. ఆ తర్వాత సోదరులు మరి రాజేంద్ర ప్రసాద్ గారు మరి పెద్దలు నిజంగా అన్ని విషయాల్లో చాలా గౌరవంగా ఉంచబడుతున్నటువంటి పిల్లలు. కాబట్టి దయచేసి ఈ సమయంలో పరిమళను అలాగనే శివాను వారిద్దరూ అంటే ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో వారికి ఒక అవగాహన రావటానికి మన మధ్యలో పెద్దలు మరి ఇక్కడ ఎన్నో సంవత్సరాలు దేవుని పనిచేసిన ప్రియులు సోదరులు జాషువా గారు వారి కుటుంబంతో మన మధ్యకి వచ్చి ఉన్నారు. మనం అందరం కూడా స్థానికులమే కాబట్టి వారు కూడా స్థానికులే, కానీ ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క పని గొప్పగా చేస్తున్నారు. కాబట్టి వారికి మనం ఈ సమయం ఇవ్వటం అనేది చాలా కార్యక్రమాన్ని ముగిస్తా. తర్వాత సోదరులు శ్రీను విజయలక్ష్మి గారు మీ అందరికీ మంచి విందును వారు ఏంటంటే 11 గంటలకే వచ్చింది, కానీ ఎర్రబోయినపల్లి నుండి వచ్చినటువంటి వారు తినకుండా వేదికను అలంకరించినటువంటి దైవజనులు మిత్రులు తోటి జతపని వారు జావీ గారికి యషియా గారికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక సంఘ కాపరి అయినటువంటి రాజేంద్ర గారికి అలాగే వారి పేరు నాకు తెలియదు జాన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అటువంటి కార్యక్రమంగా మనం భావిస్తూ ఉన్నాం. మీరేదన్నా మాతో మనసు కలిపితే క్లుప్తంగా మీతో తక్కువ టైంలోనే ముగిద్దాం. ప్లీజ్ సహకరించమని మనం చేస్తున్నాం. ఈ ఎంగేజ్మెంట్కి కావాల్సినటువంటి వస్తువులు లేదు, కేకలు లేవు, ఏమీ లేవు. శవమై బయటకు వచ్చింది తల్లి గర్భం నుంచి. డాక్టర్ గారు చెప్పారు, దమ్మపేటలో ఉన్న డాక్టర్ గారే స్కానింగ్ తీసుకురండి అని చెప్పేసి స్కానింగ్ తీసుకురండి, ఈ పిల్ల ఇది గుండు కొట్టుకోవట్లేదు అని చెప్పేసి స్కానింగ్ కోసం పంపిస్తే స్కానింగ్ తీసినటువంటి ఆయన ఏం చెప్పాడు తెలుసా, స్కానింగ్ తీసి పెట్టిన తర్వాత ఈ అమ్మాయికి గుండెకాయ లేదని చెప్పేసేసాడు, డిసైడ్ చేశాడు. మరి ఇక్కడ గుండెకాయ ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు, మరి పెళ్ళిడికి వచ్చేసింది ఆల్రెడీ. గుండెకాయ ఏడ నుంచి వచ్చింది, ఏమైంది, ఏం జరిగింది, ఎవరికైనా గుండెకాయ ఇచ్చారా లేకపోతే ఏం చేశారు చెప్పాలి నాకు. చింటు గుర్తొచ్చినప్పుడల్లా సైమన్ అయ్యా 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 గుండెకాయ లేదంట, అయ్యా గుండెకాయ లేదంట అని చెప్పి. ఏం గుండెకాయ లేదండి, ఏం కాదు అంతా నేనే కంగారు అనుకుంటా, నాకంటే 10 రెట్లు కంగారు ఆయన. చెప్తారు గుండెకాయ లేకపోవడం ఏమయ్యా, గుండెకాయ లేకపోతే బిడ్డ అట్ట బతికిద్దారంటే ఏమయ్యా డాక్టర్ గారు చెప్పారు, స్కానింగ్ తీశారంట, అన్ని తీశారు, ఏం లేదని గుండెకాయ లేదని చెప్పేశారు. మరి ఆడ తీసుకొచ్చి పెట్టావు గుండెకాయ, మొత్తానికి గుండెకాయ పెట్టి పెళ్లి కూడా తీసుకొచ్చావు. జయలక్ష్మి మంచి ప్రార్థనా పర్రాలు, విధేయరాలు, క్రమశిక్షణ అనేటువంటి వ్యక్తి. అన్వేష్ పెళ్లికి బయలుదేరి అన్ని కారు గీరు అంతా సెట్ బయట చేసుకుని బయలుదేరే టయానికి అత్యవసరమైనటువంటి పాపకి ఇంటర్వ్యూ కార్యక్రమం కోసం రామని చెప్పేసి వెళ్ళటం వల్ల మేము హైదరాబాద్ వెళ్ళటం వల్ల రాలేకపోయాం. అధికారం ఇటువంటి నాకు చెప్పండి, వీళ్ళిద్దరూ శివ ఏంటని చెప్పండి, శివ
బైబిల్ ఎవరు ఇచ్చారు? నువ్వు తీసుకొచ్చావా? ఇక్కడ ఎవరన్నా మన వాళ్ళు అందించారా? అమ్మా సంతోషం అండి, థ్యాంక్ యూ. నా సంగతి తెలిసే చాలా సంతోషం ఆయన. కరెక్ట్, నీ దాని గారు ఏదో చేస్తాను అనుకుంటా ఉందా? తెలియదు, సంతోషం. కనీసం తోడమే పెట్టుకో, ఆమె పెట్టినది పెట్టు 5 నిమిషాలు. వీళ్ళిద్దరూ క్రీస్తు సంఘం సహోదరుడు శివ, బిలీవర్ చర్చి సంఘ సభ్యురాలు చింటూ, పరిమళ, వీళ్ళిద్దరు కూడా పరిశుద్ధ వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు. కూర్చోండి నువ్వు కూర్చో. జ్యోతి రాకడ జ్యోతి, ఈ ఇంటికే నువ్వు తేజస్వి. ఓకే, జ్యోతి నిజంగానే వెలుగు నువ్వు ఈ ఇంటికి. ఓకే రైట్, టైం పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత నాకు ఎవరైనా చిన్న చిట్లేదు ఇవ్వాలండి. నాకు ఒక అలవాటు, 3 గంటలకు తక్కువ ప్రసంగం చేస్తే నాకు మనశ్శాంతి ఉండదు. ముందే చెప్తున్నా, 3 గంటల ప్రసంగం చేస్తేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. కానీ మీ మనశ్శాంతి కోసం నా మనశ్శాంతిని పోగొట్టుకుని ఓ 15 నిమిషాలు దేవుడు ఏం చెప్పమన్నాడు, ప్రేరేపిస్తున్నాడో ఆ మాటలు చెప్పి నేను ముగిస్తాను. అన్వేషు, జ్యోతి కూడా ఆ రోజు నేను ఏం చెప్పాలనుకున్నానో అదే మాటలు ఈ రోజు కూడా చెప్తున్నా. మీరు చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తాం. ఇక మాట వివాహ వ్యవస్థలో ఇక్కడ యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలు, ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నటువంటి వారు చింటూ, శివాలు ఈరోజు నిశ్చితార్థం ద్వారా, ఇంగ్లీష్లో ఎంగేజ్మెంట్ అంటారు. ఈ నిశ్చితార్థం ద్వారా 75% భార్యాభర్తలుగా ఈరోజే నిర్ధారణ జరిగిపోతూ ఉంది. 75% వీళ్ళిద్దరు ఈరోజు భార్యాభర్తలు కాబోతున్నారు. ఈ సందర్భంలో దేవుని వాక్యం నుండి వారికి, వివాహం చేసుకున్నటువంటి మనకి, వివాహం చేసుకోబోతున్నటువంటి అనేక మందికి ఆశీర్వాదకరమైన, ప్రయోజనకరమైనటువంటి ఒక 4 మాటలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దానికి ఆధారంగా ఒక వాక్యం చదువుకుంటే బాగుంటుంది. ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచ్చిన చదువుకుందాం. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. చాలు, దేవుడు వారిని ఆశీర్వదించెను. 2వ మాట కూడా చదువుకుందాం. కొత్త నిబంధనల నుంచి మాట్లాడకూడదు. లోకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుకుందాం. లోకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుకుందాం. వీరిద్దరు, మరొకసారి చదవండి మాట, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అనే మాట మనం చూస్తున్నాం. మొట్టమొదట మనం చదివినటువంటి మాటలో, ఆ మాటలు ఆదాము అవ్వలు అనే 2 దంపతుల గురించి దేవుడు పలికిన మాటలు. 2వది కొత్త నిబంధనలో చదవబడినటువంటి ఆ మాటలు జకరియా, ఎలిజబెత్తులు అనే 2 దంపతుల గురించి, 2 భార్యాభర్తల గురించి పలకబడినటువంటి మాటలు. అక్కడ భార్యాభర్తల గురించే పలకబడిన మాటలు, ఇక్కడ కూడా భార్యాభర్తల గురించే పలకబడినటువంటి మాటలు మనం చదువుకున్నాం. సో దేవుడు వారిని ఆశీర్వదించను అనే మాట మనం చదువుతా ఉన్నాం. 2వది లోకాసు వార్త 1:6లో వీరిద్దరు అనే మాట ప్రధానముగా మనం తీసుకుంటా ఉన్నాం. వినండి, ఇక మీరు మాట్లాడుకోకూడదు. వాళ్ళకి చెప్పేది మీరే, నన్నే చూడాలి. మీరు అటు ఇటు చూడొద్దు ఇక. ఓకే, మీరు నా వైపు సంతోషంగా చూడండి, హ్యాపీగా చూడండి. కాకపోతే బీపీ మొక్కలు పెట్టినట్టు పెట్టుకోబాకండి, హ్యాపీగా ఉండండి మంచిగా. ఓకే, చక్కగా వినండి. నేను కొద్దిగా బీపీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ బీపీ ఉండదు. మీరు మాత్రం ఇంకా మంచిగా ఉండండి, వినండి. ఓకే, అక్కడ ఏమైంది? 1వ వచనంలో శివ, క్రీస్తు సంఘ సహోదరుడు శివ 1:6 లోకాసు వార్త ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంటుంది, తెలీదా? ఎట్లా నువ్వు క్రీస్తు సంఘ సహోదరుడు అయ్యా? ఓకే, వద్దులే, టైం వేస్తుంది కానీ ఇది లేక బైబిల్ మూసేది లేక, బైబిల్ మూసేసి నా అయిపోయింది లేక, అర్థమైపోయింది. వీరిద్దరు ఎవరిద్దరు? ఇప్పుడు ఆ బైబిల్లో ఉన్నటువంటిదేమో జకరియా, ఎలిజబెత్తులు అనే దంపతులు 2 అక్కడ రాయబడే మాట. ఆ మాటల్ని వీరిద్దరికి అన్వయింపజేద్దాం. వీరిద్దరికే కాదు, నాకు ఇక్కడ ఒక భార్య ఉంది ఝాన్సీ, మా ఇద్దరికి కూడా అన్వయింపజేసుకుంటా ఉన్నాం.
ఇక్కడ నాకు లాగే మీకు కూడా భార్యాభర్తలు కొంతమంది ఉన్నారు, మీకు కూడా అన్వయింపచేస్తాం. వీరిద్దరు అలాగే వినండి ఒకసారి. వీరిద్దరు ఇక్కడ కూర్చున్న వీరిద్దరు, నేను నా భార్య మేమిద్దరము, నువ్వు నీ భార్య మీ ఇద్దరు. ఈ మాటను దృష్టిలో పెట్టుకుని ఈ మాటలు వినాలని నేను మనం చేస్తా ఉన్నాను. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వీళ్ళు దంపతులు కాబోతున్నారు. వీళ్ళు వధువరులు, ఒంటరిగా ఉన్నవారు. వీళ్ళు సంస్కృతంలో ఒంటరిగా అనే మాటని, ఒంటరిగా ఉన్నారు అనే మాటని సంస్కృత పరిభాషలో ఏమంటారంటే సన్యాసులు అంటారు. ఏమంటారు చెప్పండి? ఒంటరిగా ఉండేవాళ్ళు ఏమంటారు? సన్యాసులు. సన్యాసులు అంటే ఒంటరిగా ఉన్నవాళ్ళు అని అర్థం. సన్యాసులు కాదు. సన్యాసులు వేరు, సన్యాసులు వేరు. సన్యాసులు అంటే వివాహం కాకుండా విడివిడిగా ఒంటరిగా ఉంటున్నారని అర్థం. సన్యాసులు అంటే ఏ పని పాట లేకుండా అమ్మ నాన్న కష్టం తిని రోడ్లు వెంబడి తిరిగి అల్లరి చేసే మోకని వాళ్ళని సన్యాసులు అంటారు. వీళ్ళేమో సన్యాసులు అంటారు. ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు సన్యాసులుగా ఉన్నారు. దేవుని సేవకుల సమక్షంలో, దేవుని సమక్షంలో, పరిశుద్ధుల యొక్క సమక్షంలో వీళ్ళిద్దరూ ఈరోజు 75% సంసారులుగా మారిపోతున్నారు. ఏంగా మారిపోతున్నారండి? సంసారులుగా సంసార జీవితం అడుగు పెట్టబోతున్నారు. అవ్వను దేవుడు ఏం చేశాడని రాయబడింది? ఆశీర్వదించడం రాయబడింది. ఏం రాయబడింది? ఆశీర్వదించడం రాయబడింది. వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇంత ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం తెలుసా? ఆదాముని అవ్వని ఆశీర్వదించిన అదే దేవుడు మీ బ్రతుకులను కూడా సన్యాసులుగా ఎంతవరకు ఉన్నటువంటి మీరు సంసారులుగా మార్చి మీ సంసార జీవితాన్ని ఆశీర్వదించాలని ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వినవలసిన మాటలు మీరు వినకపోతే ఏంటి? ఈ కార్యక్రమానికి అర్థం ఉండదు. ఈ కార్యక్రమాన్ని అవమానపరిచిన అవుతాము. సంసారులను ఆశీర్వదించే దేవుని కూడా మనం అవమానపరిచిన అవుతాం. కనుక మీరు శ్రద్ధగా ఈ మాటలు వింటారని నేను ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ఆ తర్వాత మీరు ఎన్ని మాట్లాడుకుని మేము వచ్చి అడ్డం వచ్చి ఏం చెప్పేది ఉండదో, చెప్పాల్సినది ఇప్పుడే చెప్పి ముగించేసేస్తాం. మొట్టమొదటి మీరిద్దరూ దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, ఆశీర్వాదాలు మాత్రమే కలిగిన, శాపాలు లేని దేవుని చేత మీరు ఆశీర్వదింపబడాలి అంటే మీకు కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ 4 చెప్తాను. మొట్టమొదటి క్వాలిఫికేషను, మీరిద్దరూ నిజముగా, అబద్ధాలుగా కాదు, నిజముగా మనందరి కొరకు తన పవిత్రమైన రక్తాన్ని చిందించి, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి గొప్ప రక్షణను, గొప్ప పరలోకాన్ని, పరలోక మహిమను సిద్ధపరిచిన పునరుద్ధరణైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే ఆ గొప్ప రక్షణను మీరు స్వీకరించిన వారై, మీరు పొందిన వారై, మీరు మారు మనసు పొందిన వారై, మీ ఇద్దరు కూడా, మీరిద్దరు అక్కడ మీరిద్దరు మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళగా ఉండాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళగా కాదు, నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళగా, నిజంగా మారు మనసు పొందిన వారిగా, నిజంగా యేసు రక్తంలో కడగబడిన వారిగా, నిజముగా ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను పొందిన వారిగా, నిజమైన బాప్తిస్మం పొందిన వారిగా, నిజమైన దేవుని బిడ్డలుగా మీరిద్దరు ఉండాలి. ఫస్ట్ క్వాలిఫికేషన్. ఆయనే మీకు తండ్రిగా, ఆయనే మీకు రాజుగా, ఆయనే మీకు ప్రభువుగా, ఆయనే మీకు రక్షకుడుగా, ఆయనే మీకు సర్వంగా ఉండాలి. మొట్టమొదటి పాయింట్ ఇది. సెకండ్ పాయింట్, రెండో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, అయ్యా మీకు కూడా ఉపయోగపడుతుంది. రెండో పాయింట్ ఏంటంటే సైమను నేను రెండో పాయింట్ ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ ఏమో యేసు ప్రభు వారు మాత్రమే రక్షకుడుగా కలిగి ఉండాలి. ఆయన రక్తంలో మీ బ్రతుకుని కడుక్కొని ఆయన బిడ్డలుగా మీరు జీవించాలి. ఆయన ఇంట్లో సభ్యులుగా ఉండాలి. ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఓకే. ఇది తర్వాత ఏంటంటే మీ ఇద్దరు కలిగి ఉండాల్సింది. ఒక్కడు కలిగి ఉంటే కుదరదు. నేను కలిగి ఉన్నాను కనుక శివావసరం లేదంటే కుదరదు. దేవుని విషయంలో ఇద్దరు ఏకత్వం కలిగి ఉండాలి. విశ్వసించే విషయంలో, బాప్తిసం తీసుకునే విషయంలో, ప్రభువుని వెంబడించే విషయంలో, మారు మనసు పొందే విషయం. ఏంద్రా ఇదే? పురుషుడికి లోబడాలి, పురుషుడు భార్యని ప్రేమించాలి. కానీ తిమోతి పత్రికలోను మరియు పేతురు పత్రికలోను ఒక మాట అయిపోయి ఉంటుంది, భర్త భార్యని ప్రేమించాలి, భార్య కూడా భర్తని ప్రేమించాలి అని ఉంటుంది. ఇద్దరు కలిగి ఉండాల్సినటువంటిది. రెఫరెన్స్ చూపించే టైం లేదు, ఒకసారి వస్తాను.
అప్పుడు మాట్లాడదాం. మీ ఇద్దరు కలిగి ఉండాల్సింది యేసు ప్రభువారు రక్షకుడిగా. రెండోది, మీ ఇద్దరు కలిగి ఉండాల్సింది ఒకరి పట్ల ఒకరు ప్రేమ. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. చింటు పట్ల శివ ప్రేమ కలిగి ఉండాలి, శివ పట్ల చింటు కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఒకే వైపు ఒకే జ్ఞానం కావాలి. చాలామంది నాలాంటి బోధకులు చెప్పే విషయం ఏంటంటే స్త్రీకి మాత్రమే జ్ఞానం కావాలి. పేతురు రాసినటువంటి పత్రికలో ఉంటుంది, పురుషుడు కూడా జ్ఞానముతో కాపురము చెయ్యాలి. జ్ఞానం ఎవరికి కావాలి? ఇద్దరికే కావాలి. యేసు ప్రభువారు ఇద్దరికి కావాలా, ఒకరికి కావాలా? ఇద్దరికి కావాలి. ప్రేమ ఇద్దరికి కావాలా, ఒకరికి కావాలా? నాట్లు మీరు మాట్లాడాలా? ఇద్దరికి కావాలా. జ్ఞానం కూడా ఏ జ్ఞానం? భూ సంబంధం తెలివితేటల ఆ జ్ఞానం కాదు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనం రాయబడి ఉంటుంది, పైనుంచి వచ్చే జ్ఞానం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుంచి వచ్చింది. ఈ దినాల్లో చాలామంది కుటుంబాలలో, మనలాంటి కుటుంబాలలో చాలా సమస్యలు రావడానికి, సమస్యలు జయించలేక భార్యాభర్తలు సూసైడ్ చేసుకోవడానికి, విడిపోవటానికి, ఆగం అయిపోయి అల్లరైపోయి 100 ఏళ్ల పంటగా ఉండాల్సినటువంటి కాపురాలు పెంటగా మార్చుకుని, మంటగా మార్చుకుని, అందరి చేత ఉమ్మి వేయబడి తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఎందుకు తిరుగుతున్నా తెలుసా? నేను చెప్పే ఈ కారణాలు లేకపోవటం వల్లే. మీరు కూడా ఆ టైప్ అయితే మేము మిమ్మల్ని ఏం చేసేది లేదు. కానీ దేవుని ప్రేమను బట్టి మీకు చెప్పేది ఏంటంటే, మీ ఇద్దరు యేసు ప్రభు రక్షకుడిగా కలిగి ఉండాలి, తండ్రిగా కలిగి ఉండాలి. ఓకే, మీ ఇద్దరు కలిసి దేవుని మందిరానికి వెళ్ళాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాలి. అదొక ఎత్తు. రెండవది, ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. మూడవది, ఇద్దరు కూడా ఏ జ్ఞానం కలిగి ఉండాలి తెలుసా? దేవుడిచ్చే జ్ఞానం. ఎక్కడ దొరికింది అది? ఇదిగో దీంట్లో దొరికింది. పైనుంచి వచ్చే జ్ఞానం ఎక్కడుంది? బైబిల్లో ఉంది. దేవుని జ్ఞానం బైబిల్లో ఉంది. అందుకని ఏం చేయాలి? పొద్దున్న లేచిన వెంటనే మీ ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుంటే కాదు. ముందు ఎవరి మొహం చూడాలి? మీద కలిసి బైబిల్ మొహం చూడాలి. బైబిల్లో దేవుని జ్ఞానం ఉంది, దేవుని జీవం ఉంది, దేవుని కృప ఉంది. బైబిల్లో ఒక యేసుప్రభుని కన్నా తల్లి ఉంది కదా, మరియమ్మ. ఆమెను గురించి దేవదూత ఒక మాట మాట్లాడుతుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగురుగాక, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే మాట రాయబడింది. ఆ మాట గురించి కొంచెం చెప్పాలనుకున్నాను కానీ టైం లేదు కనుక ఇంతటితో ముగిస్తాను. ఇప్పుడు చెప్పలేక. 4వ క్వాలిటీ ఇప్పుడు చెప్పాను. ఒకటి, ప్రభువుని కలిగి ఉండాలి. రెండవది, ఇద్దరు ప్రేమను కలిగి ఉండాలి. మూడవది, ఇద్దరు ఏం కలిగి ఉండాలి? జ్ఞానము కలిగి ఉండాలి. విచిత్రమైన మాట చెప్తున్నాను, ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు లోబడే తత్వం కలిగి ఉండాలి. ఇక్కడ లోబడుట అంటే మూల భాషలో ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి అని మూల భాషలో మనం చూస్తాం. లోబడుకోవటం అంటే ఒకరికొకరు కాళ్ళకు కింద ఇదిగా అది కాదు, ఆ లెక్క కాదు. రెస్పెక్ట్ చేసుకోవాలి, గౌరవించుకోవాలి. లోబడుట అనగా ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని కలిగి ఉంటారు. ఒక్కరు కలిగి ఉంటే కుదరదు. భార్య మాత్రమే కలిగి ఉంటే కుదరదు. భార్య ఆలోచనకి భర్త, భర్త ఆలోచనకి భార్య ఏం కలిగి ఉండాలి? లోబడి ఉండాలి. అంటే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఇద్దరు పట్ల ఒకరి పట్ల ఒకరు రెస్పెక్ట్ లేకపోతే ఆ కాపురాలు నిలవు. ఆ కాపురాల పైన దేవుని ఆశీర్వాదం ఉండదు. బొచ్చి సంగతి చెప్పగలుగుతాను కానీ మేము మాట ఇచ్చినప్పుడు మాట మీద నిలబడాలిగా. అందుకని నేను ప్రేమతో మీకు మనవి చేస్తాను. జ్ఞానం దేవుడి నుంచి వచ్చే జ్ఞానం. ఆ జ్ఞానం కాదు, భూ సంబంధమైన జ్ఞానం కాదు, పని నుంచి వచ్చే జ్ఞానం కుటుంబాలు పెడుతుంది. 4వది ఏం కలిగి ఉండాలి? మూడోది పోయేది విధేయత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఒకరి పట్ల ఒకరు విధేయత, లోబడుట కలిగి ఉండాలి. రెస్పెక్ట్ చేసుకోవాలి, గౌరవించుకోవాలి. ఏం కలిగి ఉండాలి? సన్మానించుకోవాలి, గౌరవించుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఫైనల్గా ఇద్దరు కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఇద్దరు కూడా ఏ బుద్ధి ఉండాలి? చెడు బుద్ధి కాదు. బైబిల్ మంచి బుద్ధి. దేవుడు ఎవరికి తోడే ఉంటాడు? బైబిల్ చెబుతా ఉంది. బైబిల్లో ఉన్న దేవుడు అందరికి తోడే ఉండే దేవుడు కాదు, సుబుద్ధి కలిగిన వారికి మాత్రమే తోడై ఉండే దేవుడు. కాపురాల్లో విడిపోయినటువంటి వాళ్ళారా, కాపురములో లేక కుటుంబ దాంపత్య జీవితంలో ప్రవేశించడానికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళారా, మీరు కూడా ఈ 4 విషయాలు ఆలోచన చేయాలి. లేకపోతే మీరు కూడా ఈ 5 విషయాలు ఆలోచన చేయాలి. మీ కుటుంబానికి యేసు ప్రభువారు శిరస్సుగా ఉన్నాడా? తండ్రిగా ఉన్నాడా? ఏలికగా ఉన్నాడా? ప్రభుగా ఉన్నాడా? ఆలోచన చేయండి. మీ కుటుంబాలు ప్రేమ కలిగిన కుటుంబాలుగా ఉన్నాయా? మీరు ఆలోచన చేయండి. మీ కుటుంబాల్లో జ్ఞానం వెళ్తా ఉందా? మీరు ఆలోచన చేయండి.
మీ కుటుంబాలలో విధేయత, సన్మానం, లోపట్టు ఉందా? మీరు ఆలోచించేయండి. మీ కుటుంబాలలో సుబుద్ధి ఉందా? మీరు ఆలోచించండి. ఈ 5 క్వాలిఫికేషన్ కలిగినటువంటి కుటుంబాన్ని దేవుడు తన పరిశుద్ధమైన హస్తం చాపి దీవించకుండా, ఆశీర్వదించకుండా ఆ కుటుంబాన్ని ఎప్పటికీ దాటిపోడు. అందుకని మీరు ఆలోచన చేసి యేసు ప్రభు వారిని మీ హృదయంలోకి చేర్చుకొని, యేసు ప్రభు రక్తంలోనికి, యేసు ప్రభు రక్తంతో మీ బ్రతుకుని కడుక్కొని, యేసు ప్రభు వారి మాటలు చదువుతూ ఆ మాటల ప్రకారంగా మీరు జీవించడానికి నేను ఆహ్వానిస్తూ, నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం. వీరు కూడా ఇప్పుడు సంసారంలోనికి 75% ప్రవేశిస్తున్నారు. కొద్ది రోజుల్లో పెళ్లి కాబోతుంది. అప్పుడు వరకు నన్ను నిజంగా గౌరవిస్తే ఈ పెళ్ళయ్యే రోజుల వరకు ఎన్ని రోజులు పెళ్ళి అవుతుంది సైమనం? ఏది ఎన్ని రోజులు చేస్తారు పెళ్ళి? నా మనం ఏంటంటే ఇప్పుడు ఎవరు అంటలేదు అంటావా, ఈ పెళ్ళి అయ్యేంతవరకు మీరు నాకు మాట ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళాలి. మాట ఇగిపోతే నేను ఇక్కడ భోజనం కూడా చేయను. ఏం తెలుసా మాట? సైమనేడి రావయ్యా, వీళ్ళు మాట ఇవ్వాలా. ఇది మొదలుకొని రేపు పెళ్లి చేసుకునే వారికి వీళ్ళు నాకు ఇవ్వాల్సిన మాట ఏంటంటే, పెళ్లి చేసుకునే రోజు వరకు మీరు ఫోన్ మాట్లాడుకోకూడదు. అది పెద్ద అంతేనా? 25% కోసం సక్సెస్ అంటే 70% కావాలంటే కాదు అంటే తక్కువ మాట్లాడుకునే అవకాశం ఇస్తే అవుతారా? అవకాశం ఇస్తే ఆగుతారండి? ఆగారు. కనుక అరే నేను మిమ్మల్ని బెదరగొట్టట్లేదు కానీ కొంచెం, ఎందుకంటే దేవుని దృష్టిలో విలువైన వారిగా ఉండటం కోసం ఆ మాట చెప్పాను. ఇక నీ ఇష్టం. ఇక ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీతో నేను చెప్పినటువంటి ఉంగరము కెమెరా తీస్తే వచ్చింది బాక్స్లో ఉంది. సో వీటి కొరకు మనము ప్రార్థన చేద్దాం. జేమ్స్ గారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవ, జీవాధిపతిమైన రాజా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప తండ్రి, సర్వాధికారము కలిగిన దేవ, ఆకాశమందును భూమి అందును సర్వమానవళి యందును నీతి న్యాయములతో యథార్థమైన పరిపాలన చేస్తూ ప్రజలందరికీ తండ్రి వారి యొక్క ప్రాయాన్ని బట్టి, వారి వయసును బట్టి, వారికి ఉన్న సమయాన్ని బట్టి వారికి కావలసినటువంటి మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు దయచేస్తున్నారు. ఈ సమయంలో తమ్ముడు శ్రీను, జయలక్ష్మి, అలాగే మా తండ్రి వారి యొక్క కుమార్తె యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ఈ రీతిగా మా తండ్రి మేమందరము కూడి మీ యొక్క ఉన్నతమైనటువంటి ఘనమైన నామములో అనేక మందిని మేమందరం కలుసుకొని మీ నామాన్ని మహిమపరచుట కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ఈ వేదికను, ఈ యొక్క కూడికను నాయన విజయవంతం చేశారు. చక్కని వర్తమానంతో అనేక మంది దైవ దాసులు మాటల చేత శివ, పరిమళ వారి యొక్క దాంపత్య జీవితానికి పునాది వేస్తూ అనేక మంది వచ్చినటువంటి బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు వారి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు కావాలని తమ్ముడు వారిని కోరి ఈ యొక్క ప్రాంతంలో తండ్రి ఉన్నతంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. తండ్రి వారి యొక్క జీవితంలో మొట్టమొదటిసారిగా మరి వారికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మరి భార్య భర్తలుగా మా తండ్రి వారిని చేయటానికి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతటిని విజయవంతం చేయండి. జరగవలసినటువంటివి మరి మా ముందు ఉంచబడినటువంటి ఈ యొక్క కార్యక్రమాల వారి దాంపత్య జీవితానికి, వారి యొక్క జీవిత కాలానికి ఒక ఉన్నతమైనటువంటి మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా వారు బ్రతికించబడటానికి. శివ, చింటూని ఇంతమంది మధ్య నువ్వు చెప్పాల్సినటువంటి ఒక చిన్న మాట ఉంది. మనస్ఫూర్తిగా ఇష్టపడ్డావా చింటూని? పరిమళని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. ఇష్టపడ్డాను. మనస్ఫూర్తిగా ఇష్టపడ్డావా? మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. శివ, జీవితకాలం అంతా ఆమెతో కొనసాగడానికి సంసిద్ధంగా ఉన్నావా? ఇష్టపడుతున్నావా? పూర్తిగా పూర్తిగా ఇష్టపడతాను. చింటూ, నువ్వు ఇష్టపడుతున్నావా? పూర్తిగా ఇష్టపడ్డాను. ఓకే.
మనవాళ్ళు ఉన్నారు ఇక్కడ, సైమన్ను, జయలక్ష్మి, వాళ్ళు కూడా చెప్పాలి. మన అమ్మాయిని శివాకి భర్తగా ఇవ్వడానికి సంపూర్ణమైన ఇష్టమే కదా? ఇష్టమేనా? అమ్మ మీ పేరు? సుశీల సుందర్ గారు, మీ తరపున మీ బాబుకి చింటూని లేకపోతే ప్రేమ పరిమళాన్ని కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమే కదా? ఇష్టమే సార్. ఇష్టమే. కళ్ళలో దాగి ఉన్న కలలో అద్భుతం, నా కలలనే నిజము చేసే నువ్వు అద్భుతం. పరి పరి తలిచేలా నీ పరిచయం అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం. పదహారు ప్రాయంలోన పర్వాల ప్రణయంలోన హృదయాలను కలిపేసే పండగే అద్భుతం. ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే, ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే. ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే, ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే. మహాగణుడ, మహోన్నతుడా, నిత్యనివాసిని పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. సైమన్ని నాయనా ప్రభువా, జయలక్ష్మిని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన 20 సంతానంలో ప్రభువా, మరి కుమార్తె నాయనా మరి చింటూ నాయన పరిమళాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డని ప్రభువా ఇప్పటి వరకు నీ కృపలో కాపుదల్లో కాచి కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి తండ్రి నీ సన్నిధిలో పెరగడానికి కృపనిచ్చి తండ్రి మరి తన వివాహ వయస్సు దాకా నాయన మీరు కాపాడి నాయన మరి ఈ సమయంలో ప్రభువా మరి శివాని మీరు జతపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డని ప్రభువా మరి కుటుంబ జీవితంలోనికి ప్రవేశపెడుతున్న గొప్ప దేవుడిగా ఉంటున్నావు ప్రభువా. దేవానికి వందనాలు నాయన వివాహం అన్నది అన్ని విషయాల్లో ఘనమైనది తండ్రి. దేవానికి వందనాలు. మీ దాసుడు చెప్పినట్లుగా మరి జ్ఞానం కలిగి మిమ్మల్ని ప్రేమిస్తూ తండ్రికి ఉంటున్నాను. తండ్రి నీకు వందనాలు. వారి చుట్టూ నీ కాపుదలు ఉంచండి, భద్రత ఉంచండి. మరి సాతాను ప్రభు కుటుంబ కార్యక్రమంలో మీరు కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు, మీద ఆశలను బట్టి నీకు వందనాలు ప్రభు. దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మరి ఈ రోజు నుంచి వివాహం అయ్యే వారికి బిడ్డలిద్దరినీ నీ కృపలో భద్రపరచవలసిందిగా వేడుకుంటూ నీ దయందు మనుషుల దయందు జ్ఞానమందు వారిని వర్ధలింప చేయవలసిందిగా వేడుకుంటూ రానున్న దినాల్లో ప్రభు అనేకులకి మాదిరికరమైన కుటుంబంగా ఆ కుటుంబాన్ని ఉంచవలసిందిగా వేడుకుంటూ ఇప్పుడు జరిగించిన కార్యక్రమం అంతా నీ చేతులకు సమర్పిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకున్నారని నమ్ముచు మాపుదల సంరక్షణ భద్రత ఉంచవలసిందిగా వేడుకుంటూ మరొకసారి నాయన ద్వారా పరిశుద్ధ వివాహం కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి శివాకును పరిమళకును వారి ఇరువురు కుటుంబాలకును కూడి వచ్చిన దైవ సేవకులకును విశ్వాసులకును బంధువులకు గ్రామస్తులందరికీ సర్వసమృద్ధిగా ఉండును గాక. ఆమేన్ ఆమేన్. అధ్యక్షులైనటువంటి రాజేందర్ గారికి మా తరపున ప్రత్యేకమైన వందనాలు. దేవి గారికి ప్రత్యేకమైన థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్. జేమ్స్ గారికి అలాగే యశ్ఐ గారికి మంచి పాట పాడారు. యశ్ఐ గారికి వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు. జాన్ గారికి కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా జరిగించాడు. మరి ముగింపులోకి వచ్చేస్తున్నాము. ఈ బట్టల కుటుంబ సభ్యులు రావాల్సిందిగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఫలితాలు ఇక్కడ ముగింపు ప్రార్థన చేస్తున్న వెంటనే భోజనం జరుగుతూ ఉంది. అయా పెళ్లి కుమారుడు అవసరాల గురించి ప్రాణేతను, పెళ్లి కుమార్తె అవసరాల గురించి ప్రాణేతను ప్రభా. అయా పెళ్లి కుమారుడు తరపున ఆయన ప్రభు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులైన ప్రభు, పెళ్లి కుమారుడికి అవసరాలు ధరించడానికి మీరు ఇచ్చిన ఆదిత్యం నుంచి ప్రార్థిస్తున్న ప్రభా. ఆ అవసరాలు ధరింపులో మీరు ఉండి ప్రభా. పెళ్లి కుమార్తె ఆయా పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రములు నాయన. మీ యొక్క స్వరూపాన్ని మీ యొక్క పోలికను మాకు అనుగ్రహించి ఒక భూమి మీద కుటుంబాలకు వృద్ధి చేయడానికి వివాహం అనే వ్యవస్థను మీరు ఏర్పరిచి ఆ యొక్క వివాహ వ్యవస్థలో
శివాను పరిమళను మీరు ప్రవేశింపజేసిన విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తను ఇప్పటి వరకు మీ యొక్క వాక్యం వారికి వినిపించబడింది. వినటువంటి ప్రతి మాటను వారు విని మర్చిపోయే వారికి ఉండకుండా వారి హృదయాల్లో అటు వాక్యాన్ని భద్రపరుచుకొని ఒక మంచి కుటుంబాన్ని నిర్మించుకుంటూ ఇద్దరికీ కావాల్సినటువంటి ఆలోచన జ్ఞానం మీరు అనుగ్రహింపజేసి ఒక మంచి కుటుంబంగా ఆ యొక్క కుటుంబాన్ని భవిష్యత్తులో వృద్ధి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి ఆలోచన కలిగి ఉండడానికి మీ యొక్క సహాయాన్ని ఇరు కుటుంబాలకు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తూ ఆత్మీయంగా దీవించి ఆశ్రయించి బలపరచమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన నాలో చిలిపి కల నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే లాగిందా. నాలో చిలిపి కల నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే లాగిందా. గుండెలో యూహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా. ఎంత ఉప్పనో నాలోనా, ఎంత చప్పుడో గుండెలోనా, చెప్పమంటే ఎన్ని తిప్పలో చెప్పలేక తప్పుకుంటూ తిరుగుతున్నా. నీకు నాకు మధ్య దూరమైనా లెక్క వేస్తే ఒక్క అడుగేనా, ఒక్క అడుగులో జీవితం దాగినట్టు. సన్నిధిలో ఆ ప్రియ బిడ్డలైనటువంటి శివ ప్రభువా, మన తండ్రి చింతలు కూడా ప్రభువా నీ వాక్య పేరులో మనుషుల యొక్క సహవాసంలో ప్రభువా పరిశుధాత్మ దేవ నీ యొక్క సన్నిధి కాంతిలో మరి నాయన ఎంగేజ్మెంట్ ద్వారా నిశ్చితార్థం ద్వారా నాయన దాంపత్య జీవితంలోని గడిపెట్టడానికి పరిశుద్ధ వివాహ స్థితిలో గడిపెట్టడానికి నీ కృపను గురించావు. ఇది మొదలుకిన ప్రభు వారి జీవితకాలం అంతా కూడా నీకు ప్రియులుగా ఒక్కరినొక్కరు ప్రేమించుకునే ప్రభువా మరి ఈ యొక్క పరిశుద్ధ ప్రభువా మరి ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ఉంగరాలు మార్చుకునే కృపను గురించారు. ఈ సమయంలో ప్రభువా దాటలేకపోతున్నా ప్రేమనే రెండక్షరాలతో నీకు నాకు మధ్యనే వంతనేనా, నింగిలో అలక్షతారలే కలుపుతూ ప్రేమ లేఖ నీకు రాయనా. నిజాని గారిదా నిజాని గారిదా నిజాని గారిదా నిజాని బామ గామ బాని, నిజాని గారిదా నిజాని గారిదా నిజాని గారిదా నిజాని బామ గామ బాని. నాలో చిలిపి కల నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే లాగిందా. గుండెలో యూహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా. నిజాని గారిదా నిజాని గారిదా నిజాని గారిదా నిజాని బామ గామ బాని.
మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా అంతగా కవ్విస్తావే గిల్లి అందుకే బంధించే నన్ను కిలాడి కోమలి గులేబ కావడి సుఖాల జావళి వేనాలి కోగిలి మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా ఓ అడుగులో అడుగు వేలారా నాతో నిత్యం వరాననా బతుకులో బతుకునైన వేరేస్తానా సర్వం జహాపనా పూల నావా గాలితోవా హాయ్లో హాయ్లే సో చేరనీవా చేయనీవా సేవలే లేవో మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా మనసులో అరలే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది మనువుకు మొదలై మరో జన్మాన్నై పుట్టే వరమిది నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో నాలో పెంచా నీ కలలన్నీ ఊగని ఊయల్లో మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా అంతగా కవ్విస్తావే గిల్లి అందుకే బంధించి నన్ను కిలాడి కోమలి గులేబ కావడి సుఖాన జావళి వినాలి కోగిలి ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా,
సంతోషాన్ని పంచైనా ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా చిరునవ్వులే సిరిముబ్బగా కట్టనా క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే అడుగైన దూరం వెళితే ఊపిరాడదే ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టే చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టే దేహం నీది నీ ప్రాణమే నేనులే ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్నుగా ప్రేమించనా నిన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరు గుంటారు అందుకనే